అనకాపల్లిలో భారీ ఎత్తున గంజాయి ధ్వంసం చేశారు పోలీసులు. జిల్లాలో గత 4 ఏళ్లుగా పట్టుబడిన గంజాయిని డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. మంగళవారం పరవాడ జేఎన్ ఫార్మాలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్ ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లాలో పట్టుబడిన 17.6 కోట్ల విలువైన 35,000 కిలోల గంజాయి, 39 కేజీల హాష్ ఆయిల్ను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లాలో పట్టుబడిన గంజాయిని డివిజన్ల వారీగా సందర్శించారు. అనంతరం మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. దఫదఫాలుగా 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో పట్టుబడిన గంజాయిని దహనం చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 459 కేసుల్లో పట్టుబడిన 35,000 కిలోల గంజాయి, 39.4 కేజీల హాష్ ఆయిల్ ధ్వంసం చేశామన్నారు. ఈ కేసుల్లో 1,304 మందిని అరెస్ట్ చేసి 205 వాహనాలు సీజ్ చేశామన్నారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రధాన రవాణా మార్గాలను గుర్తించి 5 శాశ్వత చెక్పోస్టులు, 24 డైనమిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేసిందన్నారు. ఈ చెక్పోస్టులు 24 గంటలు పనిచేయడమే కాకుండా సీసీటీవీ కెమెరాలు, పోలీస్ డాగ్ స్క్వాడ్తో గంజాయి అక్రమ రవాణాను అరికెట్టేందుకు పనిచేస్తున్నాయని తెలిపారు. కంట్రోల్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయాలి, అమ్మేవాళ్ళని అక్కడ నివారించాలి. కన్సంప్షన్ చేసేవాళ్ళు అంటే ఫైనల్ ఎండ్ యూజర్ ఉంటాడు కదా, అతని మీద కూడా కేసులు ఉంటాయి. ఎందుకంటే దయచేసి ఎవరు కూడా చేయడానికి లేదు. అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలని ఉద్దేశంతో సోర్స్ మీద పడ్డా దానికి సంబంధించి చాలా టెక్నాలజీ వాడటం అవుతుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మల్టీ స్పెక్ట్రమ్ డ్రోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే ఈ అకౌంట్ హౌస్ ఫలానా కాదా అని చెప్పడం వల్ల మన ప్రతి చోటకి మనమే వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా టీమ్స్ పంపించేది చేస్తూ ఉన్నాం. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంట్, రవాణా చెక్ పోస్టులు, అది పర్మనెంట్ చెక్ పోస్ట్ వరకు డైనమిక్ చెక్ పోస్ట్ దాని ద్వారా రవాణా ఆడుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులకి పైసలు ఇచ్చి చేయండి అని చెప్పి చెప్తున్నారో వాళ్ళ మీద మెయిన్ థింకింగ్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ ఎవరు. అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ వస్తారు. ఏ ఒక్కరిని లేదు అంటే కన్సంప్షన్ కదా చిన్న 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు వదిలిపెట్టి వాళ్ళ మీద అప్పుడే మనకు కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కూడా ప్రొవిజన్ కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా రిక్వెస్ట్ చేయాలని, ప్లస్ అవగాహన అంతా కల్పించాలని ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అన్నది తెలియాలని చెప్తున్నాం. ముఖ్యంగా ఈగల్ అనేది మీకు ఒక ఇమేజ్ తెలిసి ఉంటుంది. ఈగల్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి లేదా ఇంకేదో చెప్పి వారెంట్లు పోలీస్ మీర్లో వస్తున్నాయో ఈగల్ ఇచ్చింది వారెంట్ అని చెప్పి కూడా వచ్చింది. అంటే ఈగల్ has already become popular among the public అని తెలియజేయడానికి చిన్న నిదర్శనం ఉంది. సో అది అఫ్కోర్స్ నేను ఇచ్చేది కాదు, ఇది వారెంట్ ఇచ్చే అవకాశం లేదు. కేసులు కట్టాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే పీపుల్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ఆఫ్ ఫుల్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా మ్యాన్ పవర్ ఇంకా చాలా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళతో డెప్యుటేషన్ చేస్తారు. అది మేము రెగ్యులర్ పోలీస్ నుంచి ఇవ్వాల్సింది. ఓకే బాబు, ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము. దయచేసి కొద్దిగా సైలెంట్ గానే ఉండండి. ఓకే, డీజీ సార్ ఎక్కడ ఉన్నారు, మీతో తర్వాత ఇంటరాక్ట్ కూడా చేస్తారు. ఓకే, అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ డీజీ సార్, రెస్పెక్టెడ్ ఐజీ ఈగల్ సార్, డిఐజీ విశాఖపట్నం సార్, ఎస్పీ ఏఎస్ఆర్ సార్ అండ్ ఎస్పీ ఈగల్ సార్, and all the dear officers and media persons. ఈరోజు డీజీ సార్ అనకాపల్లి డిస్ట్రిక్ట్కి వచ్చి గాంజాయి డిస్ట్రక్షన్ కోసం పార్టిసిపేట్ చేసుకున్నారు. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ టోటల్ 459 కేసెస్లో 34,418 కేజీస్ గాంజాయి మనం డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. టోటల్ 459 కేసెస్లోనే 34,418 కేజీస్ గాంజాయి ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారం DDC అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం
మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో చేసి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్, ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 or 4 days లోపల మనం ఇది అన్ని ఇల్లీగల్ గాంజాయి కాంట్రబ్యాండ్ డిస్ట్రక్షన్ చేసేస్తాము త్రూ ఇన్సినరేటర్. సో we will continue the fight against ganjai both agency area as well as in plain areas. మనకి అదే ఉద్దేశం ఉంటుంది ఇన్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. మనకి ముఖ్యం ఆబ్జెక్టివ్ ఏముంటే కంప్లీట్ ఇరాడికేషన్ ఆఫ్ గాంజాయి ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అది కూడా డైరెక్షన్స్ మనకి ఆనరబుల్ సీఎం సార్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గైడెడ్